రిషబ్ చిట్ ఫండ్స్ చైర్మన్ శైలేష్ గుజ్జర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు శైలేష్. అలాగే ఎక్కువ వడ్డీ ఆశ చూపి చిరు వ్యాపారుల నుంచి డిపాజిట్లు సేకరించాడు. గోవాలో క్యాసినో వాళ్ళు నడిపి నష్టపోయిన రిషబ్ చిట్స్ చైర్మన్ శైలేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే అతను పోలీసులకు చిక్కడంతో తమ డబ్బులు కొంతైనా వసూలవుతాయని భావిస్తున్నారు డిపాజిటర్లు. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వెట్లనాయుడు తెలుసుకుందాం. రమేష్, ఎలా చిక్కాడు? డబ్బు వసూలు అవుతుందా ఇతని నుంచి? ఏం చెప్తున్నారు పోలీసులు? రిషబ్ చిట్ ఫండ్ పేరుతోటి గత 30 నుంచి కూడా బిజినెస్ చేస్తున్న శైలేష్ గుజ్జర్ ని కుటుంబ ఎస్సీసీఎస్ పోలీసులు హైదరాబాద్ లో ఆల్కో తీసుకొని జరిగింది. అది పోలీసుకున్న శైలేష్ ని ప్రస్తుతానికి తీసుకొని వస్తున్నారు. శైలేష్ తో పాటు శైలేష్ భార్య నందినితో పాటు శైలేష్ కుమార్తె కూడా ప్రస్తుతానికి ఆల్కో తీసుకున్నారు. అయితే ఈ శైలేష్ గుజ్జర్ ప్రధానంగా సికింద్రాబాద్ మహాకాల్ ఏరియాలో పెద్ద ఎత్తున వ్యాపారుల దగ్గర నుంచి చిరు వ్యాపారుల నుంచి కావచ్చు కొంతమంది రిటైర్మెంట్ ఆయన ఉద్యోగం పెద్ద ఎత్తున చిట్టీల పేరుతోటి అతను డబ్బులు వసూలు చేశాడు. తర్వాత అధిక వడ్డీని ఇస్తా అని చెప్పి డిపాజిట్ సేకరించారు. ఇప్పటివరకు ఇటు టీచర్స్ లో బాయ్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 70 కోట్ల పైసలు ఉంటుందని చెప్తున్నారు. అయితే అది దాదాపుగా 200 కోట్ల వరకు చేరే అవకాశం ఉంటుందని చెప్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి చిట్టీల పేరుతోటి చిట్టీలు ముగిసినప్పటికీ తర్వాత డిపాజిట్ల టైం ముగిసినప్పుడు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాయ్స్ అందరూ చిట్టీలు వేసిన వాళ్ళందరూ కూడా అటు మహంకాళి పోలీసులు ఆశ్రయించినప్పటికీ ఈ మొత్తానికి సంబంధించిన ఈ వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే అటు మహంకాళి పోలీసులు దీనికి సంబంధించి ఈ కేసును సీసీఎస్ బదిలీ చేయడం తర్వాత సీసీఎస్ కి వచ్చి ఒక 60 మంది వరకు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికీ 2 ఫిర్యాదులు కూడా నమోదు కావడం జరిగింది. ఈ మేరకు విచారణ చెప్తున్న సీసీఎస్ పోలీసులు ఈ స్కామ్ లో ప్రధాన కీలక సూత్రధారిగా ఉన్న శైలేష్ గుజ్జర్ తో పాటుగా ఆయన భర్త భార్య అయిన నందిని కూడా ప్రస్తుతానికి అదుపు తీసుకున్న విచారిస్తున్నారు. అయితే పెట్టుబడులుగా స్వీకరించిన డబ్బును మొత్తం కూడా గోవాతో పాటుగా గోవాలో క్యాసినో నడిపారు, హైదరాబాద్ లో పబ్బులు నడిపినట్టుగా అతను విచారణలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరిన్ని వివరాలు డబ్బులు ఎక్కడ బదిలీ చేశాడు, ఏమైనా ఆస్తి కొనుగోలు చేశాడా అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తామని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.